ఆ పాపాన్ని కడుక్కోవడానికి రెచ్చగొడతా ఉన్నారు. ఇప్పుడు ఎట్లాగో రైతులకు నీళ్ళు అవసరం కాబట్టి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి రెచ్చగొడితే గట్టినే మా భయానికి ఏమన్నా ఒక మోటార్ ఎత్తితే ఆ ఉన్నది ఊడిపోతుంది. అగో చూసినామా ఎన్డీఏసీ ఇంత మంచిగా చెప్పింది, వీళ్ళకేమైనా జాగ్రత్తలు తీసుకోలేదు అని మళ్ళీ ఒకటి చెప్తాం. మరి తమ్మిడిహట్టి 2.5 ఏళ్లలో కడతామని చెప్పారు కదా. మేడం నేను మహారాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది, పెంచిన ఎత్తు ప్రకారమే కట్టి తీరుతామని చెప్పారు కదా. రోజా గారు, నేను చీఫ్ మినిస్టర్ గారి ప్రెజెంటేషన్ కు నేను ఇన్వైట్ అయ్యి నేను అందులోనే ఉన్నా. వారు 152కు అగ్రిమెంట్ ఉందని చెప్పలే, 148కి అగ్రిమెంట్ ఉంది, మిగతా దానికి చర్చలు చేద్దామని ఇరు ముఖ్యమంత్రులు 148కి ఇప్పుడు కొత్తగా ఉండేది ఏంటి, కేసీఆర్ హయాంలోనే ఉంది కదా. కేసీఆర్ కంటే ముందు ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఉంది. అయితే దాని వల్ల గోవర్ధన్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు ఏమంటున్నంటే తర్వాత ఇస్తాను మాట్లాడాక. నేను ఏమంటున్నంటే 152 కావాలనే కదా మనం కోరుకునేది, 151 152. మరి ఫౌండేషన్ కూడా ఆ రేంజ్లో ఉండాలి కదా. అరే ఇవి ఏమి లేకుండా ప్రాణహితుల నీళ్లు దోషిట్లా పట్టుకొని వచ్చి ఎల్లంపల్లిలో వస్తారా అండి? అరే ఏం మాట్లాడతారు రాజకీయ మాటలు? నేను ఏమంటాను, రెండో విషయం, భారతీయ జనతా పార్టీ ఇన్ని చెప్తుంది కదండి, మీరే కదండి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నారు, ఆర్మీ నుంచి ఒక ఎక్స్పర్ట్ మీరే కదా డిప్యూట్ చేసిరు. కావాలంటే ఆయన నెంబర్ నా దగ్గర నుంచి మీకు ఇస్తా, మాట్లాడండి. అరే ఆడ టెస్టులు చేస్తా ఉన్నారు, ఈ నెలాఖరి వరకు టెస్టుల ఫలితాలు వస్తాయి, దాన్ని బట్టి మాత్రమే ఇది చెయ్యాలని స్పష్టంగా చెప్పితే ఇక రాజకీయాల మాటలు ఉన్నాయి కదా అని కేసీఆర్ కన్నీళ్ళని కాలిస్తే దీనివల్ల ఉపయోగం లేదు. మేము ఒకటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎన్డీఎస్ఏ రిపోర్టు తర్వాత జూన్ 30వ తారీఖు నాడు వేసినటువంటి ఎక్స్పర్ట్ల వల్ల రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మాత్రమే చేసి దాన్ని నిలబెడతాం. ఇది ఎవరబ్బ సొత్తు కాదు, కేసీఆర్ హయాంలో కేసీఆర్ సొంత డబ్బులు కాదు, మాయి సొంత డబ్బులు కాదు, ఇది ప్రజల డబ్బు. దీన్ని నిలబెట్టాలి, శాశ్వతంగా నిలబడే విధంగా దీన్ని కట్టాలి. అంటే ఇక్కడ అత్యున్నత బాడీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మాత్రమే మనం చేయాలనేదే ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తా ఉంది. దానికి కోడిగుడ్డు మీద కలిపి నువ్వు అది చేయలే ఇది చేయాలి, నువ్వు చెప్తే చేసేదా నేను చెప్తే చేసేదా, గట్లనే కదా. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పినండి, నా మెదడు కరగబెట్టి బొట్టు 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 ఖర్చు పెట్టి నేను కట్టినా అని చెప్పిండు. పినాకిని ఘోష్ ముందటి పోగానే నేనేమైనా ఇంజనీర్ రానా, నాకేం తెలుస్తుందా, నేనెందుకు కట్టినా అని ఉల్టా మాటలు మాట్లాడాడు. దమ్ముంటే ఒప్పుకోవాలి కదా, అక్కడ ఒప్పుకోడు, చేసింది వారే. నేను అంటున్నా, ఎన్ని నీళ్లు నింపాలో నీకు తెలియదా? ఆయన ఏం తప్పు చేసి ఉంటే మేజర్గా ఇమీడియట్లీ తప్పేం జరిగిందంటే, వాళ్ళు ఎత్తిపోతల పథకం ఎంతవరకు అయితే 5 మీటర్లు ఉంటే దాని తర్వాత ఎత్తిపోయారు కదా, వాళ్ళు ఏ డ్యామ్ లెక్క నిండా నింపి ఈ ప్రజలకు ఏం చూపించదలుచుకున్నారంటే కేసీఆర్ అపర భగీరథుడు, మొత్తము ఏది నదిని నదిని మొత్తం నింపేసిండు, లిఫ్ట్ చేసిండు. ఈ ముచ్చట్లు చెప్పడానికి నింపడం వల్ల ఏమైందంటే అది కింది నుంచి పుగ్గలు కొట్టుకొని వెళ్ళిపోయింది. ఇది వాళ్ళ జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే తొందర కట్టాలన్న దాంతో అన్ని రకాల లోపాలు చేసిరు. ఇది నేను చెప్పడం కాదు, గోవర్ధన్ గారు చెప్పడం కాదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఎస్ఏ అంటే ఏమన్నా ఆశామాషి కాదు కదండి, ఉంటారు కదా. నర్సయ్య గౌడ్ గారు మీరన్నదే కరెక్ట్. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అదే చాలా కీలకం అనుకోండి. మరి ఆ రిపోర్ట్ వచ్చి ఎంతకాలం అయింది? మేడం 21వ తారీఖు నాడు ఇమీడియట్ పోగానే ఎమ్మటే వచ్చింది, తాత్కాలిక రిపోర్ట్ ఇచ్చింది, ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇచ్చింది, మొన్ననే ఇచ్చింది ఆ రిపోర్టు. దాని తర్వాత ఈ కమిటీ జూన్ 30వ తారీఖు నాడు వచ్చింది ఎక్స్పర్ట్స్. వాళ్ళు లెక్క ఇది ఎంత టెస్టులు చేస్తా ఉన్నారు, మనం తెల్లవారంగా చేసేది కాదు కదండి, మీద చేసేది కాదు కదా. ఇవి చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారము చేయమనే చెప్పింది. ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి, శాశ్వతంగా నిలబడాలి, ఆవేశాలకు పోయి ఎవరి మీద కోపంతో చేసేది కాదు. రెండవది, ఇప్పుడు ఇందులో నుంచి నీళ్ళు ఎత్తిపోతే కదండి వాళ్ళకు వచ్చేది, నీళ్ళు ఎత్తిపోసే అవకాశమే లేదన్నప్పుడు ప్రాణహిత నుంచి ఎత్తిపోయామని 2 పార్టీలు చెప్తున్నారు. ప్రాణహిత నుంచి ఏచి లేచిపోతావు, అదే 9 కడితే అక్కడి నుంచి కెనాల్ గ్రావిటీ ద్వారా చిన్న లిఫ్ట్ పెట్టి ఎల్లంపల్లికి వస్తుందని అప్పుడు చెప్పినాం. ఇదే గోవర్ధన్ గారిని నేను కలిసి వారి దగ్గర ఇంత పెద్ద రిపోర్ట్ పెట్టుకొని తిరుగుతారండి గోవర్ధన్ గారు. 99 టీవీ డిబేట్ పోయినప్పుడు కలిసి నాకు కొన్ని విషయాలు చాలా సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. సార్ నేను ఏమంటున్నంటే, ఇంజనీర్స్ కు ఎవరి పని వాళ్ళు చేయాలి, గాడిద పని గాడి చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలి. కేసీఆర్ ఏం చేసినంటే అన్ని నేనే అనుకొని చేసి బుంగలు కొట్టించిండు. తప్పు జరిగింది, దాన్ని ప్రజలలో ఏంటంటే ఎంతో కొంత మైలేజ్ తీసుకోవాలి కాబట్టి ఆ అబ్రకదబ్ర చేద్దామని ఒక ఆయన కన్నెపల్లి నుంచి పోయి ఎత్తిపోయామని ఒక ఆయన చెప్తాడు. తర్వాత కవిత ఏం చెప్తా అంటే ఆంచెల్లి 2 గోడలు కడితే చక్కగా పోతుందని ఆమె చెప్తుంది. ఇవాళ మిడ్ మానేర్కు లోయర్ మానేర్కు పోయి ఆడ మీటింగ్ పెట్టి ఈయన చెప్తారు. తప్పు చేసిన మీరు
అక్కడ ఎత్తిపోసే అవకాశం లేదు. మీరేమనుకుంటారంటే ఈ మొత్తం గేట్లు వేసేసి నీళ్లు నింపితే ఉండే కొట్టకపోతే ఇక మా పాపం శాశ్వతంగా తుడిచేస్తారు, ఇక పాపం కాంగ్రెస్ కు పోతుందంటే మేము అంత పిచ్చోళమని. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏం చెప్పినాయో వాటిని తూచా తప్పకుండా పాటించుతూ మేము చేస్తాం. 2 3 కీలక భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే, రామచంద్రరావు గారు కూడా మాట్లాడేదంటే, రైతులకు నీళ్ళు అందియండి, రైతులకు నీళ్ళు అందియండి, నీళ్ళు ఎత్తిపోయండి, అరే అన్ని రిపోర్ట్లు మీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నదే మీరు అన్ని తెలిసి నీళ్ళెత్తిపోయండి. ఓకే రైట్ వెంకటరెడ్డి గారు మీరు ఒక క్వశ్చన్ రేస్ చేశారు కదా, ఒక్క నిమిషం ఆయన సమాధానం చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ నాయకులకి. టైం లేదు మనకి, కన్క్లూడ్ చేయండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. గోవర్ధన్ గారు ఒక్క నిమిషం ఆగండి, గోవర్ధన్ గారు మీకు టైం ఇస్తాను, ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడి అన్ని అబద్ధాలు చెప్పారు. మీరు నర్సయ్య గారు కన్క్లూడ్ చేయాలి దయచేసి కన్క్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదు, చెబుల్ స్టాండర్డ్ ఎట్లా ఉందంటే, అంతకు ముందు కిషన్ రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇట్లా ఇచ్చేయండి, అట్లా అరేంజ్ చేసి సంకల పెట్టుకొని పోతామని చెప్పారు. ఇప్పుడేం చెప్తారు, 3 ఇచ్చారు. అరే నీకు ఒకటే ఇచ్చిరా, 9 అంటే 9 అది ఒకటే, నీకు ఇచ్చిన దాన్ని పని చేయవారు. ఆన్సర్ చేయనివ్వండి, ఒక నిమిషం మీరు ఆగండి.